పత్తి కొనుగోలు కోసం రైతులు రహదారిపై ధర్నా. ప్రైవేట్ కాటన్ మిల్లులు పత్తి కొనుగోలు నిలిపివేయడంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహబూబ్నగర్ జిల్లాతో పాటు నారాయణపేట జిల్లాలో కూడా పరిస్థితి ఇదే స్థాయిలో ఉంది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం లింగంపల్లి గ్రామ సమీపంలో ఉన్న కాటన్ మిల్ వద్ద రైతులు రహదారిపై ధర్నాకు దిగారు. స్లాట్ ద్వారా బుక్ చేసుకున్న పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము ముందుగానే స్లాట్లు బుక్ చేసుకున్నప్పటికీ మిల్లులు పత్తిని స్వీకరించకపోవడంతో రవాణా ఖర్చులు భారీగా పెరిగాయని, సమయం వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పత్తి కొనుగోలు పునః ప్రారంభించాలని, రైతుల నుంచి పత్తిని స్వీకరించాల్సిందిగా ప్రైవేట్ కాటన్ మిల్లులను వారు కోరారు. పేరు దత్తు, లింగంపల్లి, మన మక్తల్ మండలం. అయితే మేము ఒక 1 వీక్ ముందు ఇక్కడ స్లాబ్ బుక్ చేసుకోవడం జరిగింది. 17కి మాది వెహికల్ వచ్చి ఇక్కడ ఆగింది. అయితే ఇప్పటివరకు 2 రోజుల నుంచి బంద్ అని చెప్పి మొత్తం మిల్లు మొత్తం బంద్ చేసి ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము. అయితే మేము ఇప్పటివరకు చలికి తర్వాత ఎండకి ఈయనే కూర్చోవడం జరుగుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ పత్తి ఏదో నిరాశన బంద్ అని చెప్పి బంద్ చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము. రైతులకు చాలా పెట్టుబడులు పెట్టి అప్పులు చేసి మరి మేము పత్తి పంట పండించి తీసుకొచ్చినా వీళ్ళు కొనడం లేదు గవర్నమెంట్ అని మేము చాలా ఇబ్బందులతో ఉన్నాము. అయితే మాకు ఈరోజు ఈవినింగ్ వరకు మిల్లు ఓపెన్ చేసి తీసుకోవాలని ఇదే కోరుకుంటున్నాము మేమైతే. నా పేరు మూర్తి, గ్రామం మంతన్గోడు. మేము మొన్న వచ్చిన 17 తారీఖు వారం కిందట బుక్ చేసుకుంటే 17 తారీఖు అయింది. 17 తారీఖు అయిందని వచ్చినాం, బండి తీసుకొచ్చినాం. ఇక్కడికి వచ్చినాక 17 తారీఖు వచ్చిన తర్వాత పొద్దుగాల చూసినాం, టైం 9:30 కానీ చాలా అవుతుంది అన్నారు. 9:30 అయిపోయింది. 10 గంటలకు చూసినాం, 10 అయిపోయింది. మధ్యాహ్నం 1 గంటకి మేము రోడ్ ఎక్కినాం ధర్నాకి. ఆ తర్వాత పోలీసులు వచ్చిండ్రు మా మక్తల్కి వెళ్ళి వచ్చి ఏం చెప్పిండ్రు, లోపలికి తీసుకుపోయి సాయంత్రం పొద్దుకి మీ బండ్లు లోపలికి పోతా అన్నారు. సాయంత్రం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు టైం 10 అయింది. ఇప్పటిదాకా పలకరించిన దాదులు లేరు. మళ్ళీ రాత్రి పగులు బండ్లకానే ఉన్నాం. అక్కడ ఇక్కడ కొంచెం లైన్లు ఉన్నాయా ఇవన్నీ, ఆ బండ్ల కిందనే మొత్తం పండుకున్నాం మేము. మొత్తం బండ్ల కిందనే రాత్రి పగులు. మళ్ళీ పత్తికి ఏమన్నా అవుతుందో, రోడ్డు మీద ఏమన్నా ప్రాబ్లం అవుతుందో, అంటిస్తారో ఏదో మాకుంటే లక్షలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టుకున్నాం. నోటికి వచ్చిన పంట కూడా అమ్ముకునే అవకాశం లేదంటే ఎట్లా? మేము ఎట్లా బతకలే? రైతు అంటే ఇంకా రైతు రాజు అంటే ఎప్పుడైతాడు చెప్పు? రైతు చచ్చినాడైతారా? ఏంది పరిష్కారం? మాకు తిండి లేదు, తిప్పలు లేదు. ఇట్లే ఎన్ని రోజులు? ఒక నైట్ పగులు వీడికి 3 రోజులు అయింది. ఏదైనా మాకు న్యాయం జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో బండ్లు మాత్రం కొనుగోలు చేయాలి. ఈరోజు మాకు ఒకటే, మళ్ళీ వేరే పరిష్కారం లేదు. నువ్వు బంద్ చేస్తావా చాలు చేస్తావా అని పక్కన పెట్టి మా రైతులు మాత్రం కాపాడి కన్ఫర్మ్గా కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం.